అందరికీ నమస్కారం అండి. నా పేరు కోలా రవికుమార్, వింధ్యవాసి విలేజ్, దత్తరాజరి మండలం, విజయనగరం డిస్ట్రిక్ట్. నేను బయట ఆకుకూరలు గట్రా బాగా వేసేవాడిని. మంచి హీల్డింగ్ అనేది వచ్చేది కాదు. ఈ షేడ్ నెట్ వేసిన తర్వాత మంచి హీల్డింగ్ అనేది వచ్చింది. స్టార్టింగ్ నేను కొత్తిమీర వేసాను, మంచి రిజల్ట్ వచ్చింది. ఒకేసారి 13,000కి ఇచ్చాను. తర్వాత అక్కడెక్కడ ఉండిపోయింది అమ్మితే 3,600కు వచ్చింది. చాలా బాగుంది. నాబార్డు నుంచి ఈ షేడ్ నెట్ అనేది ఇదయింది. ఇక్కడ మనకి దత్తరాజరి మండలంలో ఇచ్చేది కేతిని కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే వెలుగు ఆఫీసు వాళ్ళు కూడా ప్రొవైడ్ చేశాడు. దీని కాస్ట్ వచ్చి టోటల్ కాస్ట్ 99,100. నేను డీడీ తీసిన చలానా అమౌంట్ 34,100. దీని తాలూకు వర్క్ అంతా వాళ్ళు కేతి నెట్వర్క్ వాళ్ళు వచ్చి ఇచ్చేశారు. నాకు ఇది నాబార్డు వాళ్ళు ఇచ్చింది అమౌంట్ రాయితీ అనేది 65,000 నాకు వచ్చింది. నేను 34,100 ఇచ్చేసి స్టార్టింగ్ లో ఇందులో కొత్తిమీర వేసాను. బయట దీనికి వేరియేషన్ ఉంది. బయటను 6 సెంట్లలో వేస్తే నాకు 8,000 9,000 మాత్రమే వచ్చేది. ఇందులో షేడ్ నెట్ లో 6 సెంట్లు కానీ వేస్తే దగ్గర 18,000 నుంచి 19,000 వరకు వచ్చింది. ఇది చాలా బాగుంది. కొద్దిగా ఇందులో క్వాలిటీ కూడా ఉన్నది. ఆకు కానీ ఏదైనా పంట అనేది ఇందులో క్వాలిటీగా వస్తున్నది. బయటను అలాగ రావట్లేదు. చీడ పురుగులు అనేవి బయటను ఎక్కువ ఉన్నాయి, ఇందులో చీడ పురుగులు అనేవి లేవు. 99% వేరియేషన్ అయితే ఇందులో ఉంది. దానికి చాలా వేరియేషన్ ఉంది. ఈ షేడ్ నెట్ లో పంట అనేది బాగా వస్తుంది. నేను ఒక రైతుగా చెప్తున్నాను, వేరే రైతు ఎవరైనా ఈ షేడ్ నెట్ అనేది వేయించుకోండి. ఇందులో ఆకుకూరలు కానీ లేదా నార్లు కానీ ఇందులో బాగా పెరుగుతాయి కూడా. ఇది చాలా బాగుంటుంది. ఆ చీడ పురుగులు అనేది మెయిన్ ఉధృత అనేది ఇందులో ఉండదు. బయట అయితే చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత వర్షాన్ని కూడా ఎండని కూడా చాలా తక్కువ హీట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. షేడ్ నెట్ అనేది నాకు ఇచ్చిన నాబార్డు సంస్థ వాళ్ళకి, కేతి సంస్థ వాళ్ళకి, వెలుగు సంస్థ వాళ్ళకి నా ఒక్క ధన్యవాదం.